హలో డిఎస్సి ఆస్పిరెంట్స్. మరి ఏపీ టెట్ ఫిబ్రవరి 2024లో జరిగిన మార్నింగ్ సెషన్లో జరిగిన పేపర్లో సైకాలజీ నుంచి బిట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చాడనేది మనం ఈ వీడియోలో చూద్దాము. మొదటగా పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి సాధికార తత్వ శైలి, నిరంకుశ తత్వ శైలి, అంగీకార తత్వ శైలి, జోక్యరహిత శైలి. సో సాధికార తత్వ శైలి పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి సాధికార తత్వ శైలి. నెక్స్ట్, వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. వికాసం సంచితమైనది. వికాసాన్ని ప్రాగృతీకరించలేము. మనం చూసినట్లయితే వికాసాన్ని ఊహించవచ్చు మనం. సో ఫోర్త్ ఆప్షన్ అనేది తప్పుగా ఇచ్చిన స్టేట్మెంటు. నెక్స్ట్, క్రింది వాటిలో ఇంద్రియ చాలక దశకు సంబంధించి తప్పుగా వ్రాయబడినది ఏమిటి? ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి. ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఈ దశలో పిల్లలు మరి అమూర్త ఆలోచనలు చేయలేరు. థర్డ్ ఆప్షను తప్పుగా ఇచ్చిన స్టేట్మెంట్. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారము 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏమిటి? ఎరిక్సన్ టేబుల్, ఆ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టేబుల్ నుంచి పక్కాగా ప్రతి పేపర్లో ఒక బిట్ అయితే ఖచ్చితంగా వచ్చింది. సో అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి. చొరవ, అపరాధం అనే సాంఘిక సంఘర్షణను ఎదుర్కొంటారు. సెకండ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్ష. నెక్స్ట్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు. ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది స్పియర్మ్యాన్. డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత? 8. సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ ఏమిటి? సృజనాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ. ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మూర్త ఆలోచన, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, అనిర్దేశిత ఆలోచన. సో విభిన్న ఆలోచన కలిగిన వారు సమస్యకు అనేక పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఈ క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది అని అడిగాడు. ప్రక్షేపక పరీక్ష కానిది మూర్తిమత్వ శోధిక కాదు. మిగిలినవన్నీ ప్రక్షేపక పరీక్షలు. అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు, అలాగని తరగతి ఉపాధ్యాయునితో చివాట్లు తినాలని లేదు. అయాన్ యొక్క సంఘర్షణ ఏమిటి? ఉపగమ ఉపగమ, ఉపగమ పరిహార, పరిహార పరిహార, ద్వి ఉపగమ పరిహార. సో పరిహార చెయ్యాలని లేదు, చివాట్లు తినాలని లేదు. సో పరిహార. నెక్స్ట్, ఈ క్రింది పద్ధతిని చికిత్స పద్ధతి అని కూడా అంటారు. వ్యక్తి అధ్యయన పద్ధతి. క్రింది వానిలో అభ్యాసన లక్షణం గూర్చి సరికాని వాక్యం చెప్పమన్నాడు. అభ్యాసన ఒక గమ్య నిర్దేశిత చర్య. అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది. అభ్యాసన గతిశీలకమైనది. అభ్యాసన ఒక ప్రక్రియ కాదు, ఫలితము. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యాసన బదలాయింపు రకం ఏమిటి? అనుకూల బదలాయింపు రకం. హిందీ సంస్కృతం అనుకూల బదలాయింపు జరుగుతుంది. విన్సీ ఒక అర్ధరహిత పదాల జాబితాను 20 ప్రయత్నాల్లో చదివి నేర్చుకునను. 1 వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది. ఈసారి విన్సీ 13 ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది. విన్సీ పొదుపు గణన ఎంత? విన్సీ పొదుపు గణన మనం లెక్కించాలి. విన్సీ యొక్క మరి పొదుపు గణనను మనం ఫైండ్ అవుట్ చేయాలంటే పొదుపు గణనకు ఒక సూత్రం ఉందండి. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 చేయాలండి. 100 చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో 35 ఇది ఆన్సర్. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 చేయాలి. ఆన్సర్ వచ్చేసి 35. నెక్స్ట్, ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్ మెమరీ గ్రంథకర్త హెబ్బింగాస్. నెక్స్ట్, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏమిటి? పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది ఏమిటి? ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు ఎవరు? క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు స్కిన్నర్. నెక్స్ట్,
ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సంబంధించింది. ఆకృతి క్షేత్ర సంబంధం అనేది ప్రత్యక్షముకు సంబంధించింది. క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించినది అనుకరణ. డిస్లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పఠనంలో ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోపానము పరిస్థితులు కల్పించడము. క్రింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది. ప్రింటర్ ఇన్పుట్ పరికరం కాదు, అది అవుట్పుట్ పరికరం. 1 కిలోబైట్ దీనికి సమానము. 1 కిలోబైట్ 1024 బైట్స్కి సమానము. ఎంఓఓసి విస్తరణ రూపం ఏమిటి? ఎంఓఓసి విస్తరణ రూపం మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్. ఆర్టీఏ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అనగా 1 నుంచి 8 తరగతులు. ఎన్పిఏ 2020 ప్రకారం ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి. 2030 సంవత్సరం నాటికి. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందాలంటే సంబంధిత విద్యార్థి కనీస హాజరు ఎంత ఉండాలి? 70% ఉండాలి. నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు? నిర్దేశిత మంత్రాన్ని ప్రవేశపెట్టింది విలియమ్సన్. క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏమిటి? అన్వేషణ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కాదు, ఇది సైకాలజీ.